బురద నీటిలోనే తామరాకు పుట్టినా మాలిన్యాన్ని అంటించుకోదు. అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు. ఎంతమందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండడమే ప్రత్యేకతని చాటుతుంది. ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్ని సంపదలను కోల్పోయినట్టే. ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒక్కటే మార్గము. పునాదులు సరిగ్గా లేని ఇంటిని గాలి, వాన ఎలాగైనా కూల్చేస్తాయో, గాలి మాటలు నిండు సంసారాలను నిలువునా కూల్చేస్తాయి. బాధలనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్టు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో. ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతమవుతాయి? అందుకే ప్రతిక్షణం నవ్వుతూ సంతోషంగా జీవించు. పంటని చీడపురుగుల నుంచి, మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోగలిగితే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంట అయినా జీవితమైనా అంతా వ్యర్థమే. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు. మోసం చేసిన వారిని నమ్మకు. నిన్ను ఇష్టపడే వాళ్ళని వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్ళని తప్పించుకొని తిరగొద్దు. నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు. నిన్ను గుర్తించుకునే వాళ్ళని మర్చిపోవద్దు. అల వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా మనిషిగా జీవితాంతం గెలుస్తావు. జీవితంలో నువ్వు చేసే తప్పులను నువ్వు వెనకేసుకుంటూ వస్తే నీ విజయం నీకు అందకుండా వెనక్కి వెళ్తూ ఉంటుంది. నీ తప్పులను నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తే నీ విజయం నీకు ఎదురుగా నీ దగ్గరకే వస్తుంది. అడవికి పోయిన రాముడు రాజే, జూదం ఓడిన యుధిష్ఠిరుడు రాజే. వ్యక్తిత్వం ఉన్నవాడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్నా రాజే. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు, సహనం గమనిస్తున్నాడని తెలుసుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.